నమస్కారం అండి. మరి ఈ రోజున గజపతినగరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను మా ఐఎన్సి కాంగ్రెస్ పార్టీ నుంచి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, మరి ఆంధ్రప్రదేశ్ నుంచి ఏపీసీసీ శర్మిలారెడ్డి గారు, మరి అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి రాకేష్ రెడ్డి గారు, మరియు విజయనగరం జిల్లా సరగడ రమేష్ కుమార్ డీసీసీ గారు మాకు ఎంతో సహాయపడి ఎంతో కృషి చేసి మాకు మా కష్టాన్ని చూసి గుర్తించి నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక ముందు ఈ ఎన్నికలకి ఎంతో కృషి చేసి ముందుకు తీసుకెళ్ళి కష్టపడి మంచి ఓట్ల శాతం తీసుకొచ్చి గెలుపు గుర్రంగా పరిగెడుతూ మరి గజపతినగరం నియోజకవర్గం తరపున తీసుకువెళ్తామని కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడ పత్రికా విలేకరులకి మరియు ఎలక్ట్రికల్ మీడియాకి మా శుభవందనాలు. మరియు నా తోటి సిపిఐ అప్పారావు గారికి మరియు మా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఈశ్వర్రావు గారికి నమస్కారం తెలియజేసుకుంటూ, ఇక్కడ మరి విచ్చేసిన కారణం ఏమిటంటే, రేపు మేము ఎలక్షన్ క్యాంపెయినింగ్ కోసం దత్తిరాజర్ మండలం 4 గ్రామాలు ఎంచుకోవడం జరిగింది. అందులో విజయరాంపురం, రామచంద్రపురం, రాజుల రామచంద్రపురం, చింతలవలస, చెరుకుపల్లి, హ్యామ్లెట్ విలేజ్, ఆచిలవలస హ్యామ్లెట్ విలేజ్ మొదటగా 4 గ్రామాలు పెట్టుకున్నాం. మరి రేపు అది గడపకి కార్యక్రమం మొదలు పెడదామని నిశ్చయించుకున్నాం. డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కూడా చేద్దామని నిర్ణయించుకొని అందరికీ మా యందు నమస్కరించి అందరికీ మేము మేలుకోరేది ఏమిటంటే, ప్రజలందరికీ మేము మా కాంగ్రెస్ పార్టీ తరఫున హామీలు ఇచ్చి ఉన్నాం. అయితే రైతులకి 50% మద్దతు ధరతో ఒక హామీ, తర్వాత ప్రతి కుటుంబానికి, పేద కుటుంబానికి, మహిళకి వచ్చి 8,330 రూపాయలు పేద కుటుంబానికి. తర్వాత నిరుద్యోగం బాగా ఎక్కువ ఉంది కాబట్టి నిరుద్యోగం మేము కాంగ్రెస్ పార్టీ మాది వచ్చిన వెంటనే, సెంట్రల్ కాంగ్రెస్లో వచ్చిన వెంటనే 2 లక్షల నుంచి 3 లక్షల వరకు నిరుద్యోగ వృద్ధి ఇస్తామని, తర్వాత సిపిఐ సిపిఎం వామపక్షాలతో పాటు కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి గాదాపు కోరినాయుడు గారు అభ్యర్థిత్వాన్ని మేము బలపరుస్తూ ఈ నియోజకవర్గంలోనే ఇప్పటికే ఉన్నటువంటి కార్మిక, కర్షక, రైతులు అందరూ కలిసి రాష్ట్రంలోను దేశంలోనూ కూడా ఒక ఐక్యతగా వెళ్ళాలనేసి కాంగ్రెస్ సిపిఐ సిపిఎం కూటమిగా ఏర్పాటు కావాలని, ఈ వామపక్షాలు కలయిక వలన కాంగ్రెస్కి మరింత బలం చేకూరుతుందని చెప్పేసి దృఢమైన నమ్మకంతో, విశ్వాసంతో రాహుల్ గాంధీ గారు కానీ, ఖర్గే గారు కానీ, సిపిఐ కార్యదర్శి గారు రామకృష్ణ గారు కానీ, సిపిఎం కార్యదర్శి శ్రీనివాసరావు గారు కానీ అందరూ కలిసి కూటమిగా ఏర్పడి ఈ ఎన్నికల కోసం సన్నద్ధం అవడం జరిగింది. రేపే నియోజకవర్గ కేంద్రంలో దత్తిరాజర్ మండలంలో ప్రచారం ప్రారంభించబోతున్నాం. అయితే కాంగ్రెస్తో పొత్తు కుదిరిన తర్వాత వామపక్షాలకి సిపిఎం నుంచి 8 అసెంబ్లీ, 1 పార్లమెంటు, సిపిఐ నుంచి 8 అసెంబ్లీ, 1 పార్లమెంటు పోటీ చేయడం కోసం ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఈ క్రమంలో ఇప్పటికే బడుగు బలహీన వర్గాల పేద కుటుంబాల పట్ల నిరంతరం 1925 నుంచి వామపక్షాలు పోరాటాలు చేస్తూనే ఉన్నాయి. పోరాటాల వరకు అయితే చేయడం మిగులుతుంది తప్ప ప్రజలకు అనేది ఏ ప్రభుత్వం వచ్చినా ఏమున్నది గర్వకారణం అనేది సంక్షేమ పథకాలు కూడా అంతంత మాత్రమే అందడమే కాకుండా ప్రజలు, బడుగు బలహీన వర్గాలు అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉంటున్నారు. కాబట్టి దీన్ని ప్రజల్లోకి, కార్మికులకి తీసుకువెళ్ళి
కాంగ్రెస్ని బలోపేతం చేయడం కోసం, కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకురావడం కోసం వామపక్షాలు కృషి చేస్తాయని చెప్పేసి సిపిఐ పార్టీ గజని నియోజకవర్గ కార్యదర్శిగా అప్పారావు తెలియజేస్తున్నాం.